హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాహితీ క్వీన్. చూడండి, ఉల్లిగడ్డ కోస్తున్నాము. ఈ రెసిపీ వచ్చేసి మా చెల్ల చేసిందండి. సో మన ఇంట్లో ఉండే రైస్ తోటి చికెన్ బిర్యానీ చేయబోతున్నాం. సో ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం. సో ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్ కోసం చూడండి, ఈ విధంగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం ఆయిల్లో. చూడండి, మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో నార్మల్ రైస్ తోటి అండి, మన ఇంట్లో ఉండే రైస్ తోటి చేసుకోబోతున్నాం చికెన్ బిర్యానీ. సో నేను ఈసారి రెస్టారెంట్ స్టైల్లో అంటే బాగా చేస్తానని మా వాళ్ళు అయితే అంటారండి. చికెన్ బిర్యానీ స్పెషలిస్ట్ అండి. కొంచెం మీరైతే ఏమనుకోవద్దు. ఈసారి నేను ట్రై చేసి చూపిస్తాను మీకు. ఇది మా చెల్ల చేస్తుందండి రెసిపీ, చూడండి ఒకసారి. సో ఈ విధంగా కొత్తిమీర పుదీనా తీసుకోవాలి. సో ఇప్పుడు చికెన్ ఒక బౌల్లో తీసేసుకొని పెరుగు, ధనియాలు, జీలకర్ర, మెంతులు అండ్ ఆకు అవన్నీ కలిపేసి పెట్టుకున్నామండి. ఉప్పు, కారం, కొత్తిమీర, అవన్నీ, పసుపు, ఆనియన్స్ ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా అండ్ ఆయిల్, సో పుదీనా అవన్నీ పక్కన పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుందాం చికెన్లో. చూడండి ఈ బౌల్లో. సో ఇప్పుడు కారం వచ్చేసి, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చూడండి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఒక 2 టేబుల్ స్పూన్స్, ఫుల్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది వేసుకున్నాక ఇప్పుడు చూడండి కారం వేసుకుందాం. సో 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాం. చూడండి 1 కేజీ చికెన్ కండి, 1 కేజీ చికెన్కి మేము ఈ విధంగా వేసుకుంటున్నాం. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఉండే రైస్ తోటి. ఎప్పుడు బాస్మతి రైస్తో చేసుకోవాలంటే కుదరదు కదా అండి. సో ఈ విధంగా మన ఇంట్లో ఉండే రైస్ తోటి చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా. సో ఇప్పుడు పసుపు, 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ ఇది ధనియాలు, జీలకర్ర, మెంతులు కొంచెం అంటే లైట్గా, అండ్ బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి అవన్నీ మిక్సీ పట్టేసామండి. సో మా ఇంట్లో ఎప్పుడు బిర్యానీకైనా ఇలానే మిక్సీ పట్టి పెట్టేస్తాము. సో ఈ చికెన్ మసాలా అదొక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇది ప్యాకెట్, ఒక 5 రూపీస్ ప్యాకెట్ ఫుల్ వేసేసుకోండి. సో ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అండి, ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుంటున్నాం. సో ఇప్పుడు కొత్తిమీర, పుదీనా అండి, అది కూడా వేసేసుకుందాం. సో ఈ విధంగా కొత్తిమీర, పుదీనా వేసుకున్నాం కదా అండి. ఇప్పుడు ఇందులో ఒక లెమన్ పిండి వేసుకుందాం. చూడండి గింజలు ఈ విధంగా తీసేసుకొని, ఏమైనా వస్తాయి కదండి లోపల ఉన్న గింజలు, సో అలా చేతి మీద వేసుకుంటే పైన ఉన్న గింజల్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నామండి. చూపిస్తున్నాం కదా, ఆ గరిటెతోటి 3 స్పూన్స్ అయితే వేసుకున్నాం. సో ఇప్పుడు కర్డ్ వేసుకున్నాం. ఒక 1 కప్పు, ఫుల్ కప్ పడుతుందండి, ఖచ్చితంగా పడుతుంది. పెరుగు ఎక్కువ వేస్తున్నారని మాత్రం అనుకోకండి. ఖచ్చితంగా ఇలా బిర్యానీ కంపల్సరీ చేయాలంటే పెరుగు కంపల్సరీ, పుదీనా ఇవన్నీ కంపల్సరీ ఎక్కువనే ఉండాలండి. సో ఈ విధంగా కలిపి పెట్టేసుకున్నాక అదేంటి చూడండి, బాగా మిక్స్ చేసేసుకోవాలి ముక్కకంతా పట్టేలా. చూడండి ఈ విధంగా మంచిగా ముక్కకు పట్టేలా పట్టించుకొని పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అండి, మ్యారినేట్ చేసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చూడండి ఈ విధంగా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం, మ్యారినేట్ చేసేసుకుందాం. సో ఇప్పుడు వేరే గిన్నెలో, ప్యాన్లో అండి నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి హీట్ అయ్యాక కొంచెం మిరియాలండి, సో బిర్యానీ ఆకు, సో ఇప్పుడు మసాలాలన్నీ అండి, దాల్చిన చెక్క, పువ్వు, ఇలాచి, షాజీరా అవన్నీ వేసేసుకుందాం. ఒక మొగ్గ, మరాఠీ మొగ్గ అదంతా వేసేసుకొని చూడండి ఈ విధంగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో పుదీనా వేసుకుందామండి. పుదీనా కూడా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, సో ఇప్పుడు ఇందులో ఎసరు పోసేసుకుందామండి. ఫ్రై అయిపోయాయి కదా. సో ఎసరు చూడండి 1 కేజీకి 1 కేజీ రైస్ తీసుకుంటున్నామండి. సో ఆ విధంగా కొంచెం వాటర్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి కాబట్టి తీసుకుంటున్నాం.
ఎందుకంటే రైస్ మరీ సేమ్ క్వాంటిటీ తీసేసుకుంటే ముద్ద ముద్ద లేకపోతే బియ్యం బియ్యం అయిపోతుంది కదా. సో అందుకే ఎక్కువ క్వాంటిటీ తీసేసుకొని ఒక 70% అయ్యాక మనం తీసేసుకోవాలి. సో ఇప్పుడు రైస్లో సాల్ట్ కూడా వేసేసుకొని రైస్ చూడండి మరుగుతుంది కదా వాటర్, రైస్ వేసేద్దాం ఇందులో. ఈ వాటర్లో అందులో సాల్ట్ వేసుకున్నాం కదా. సో ఇప్పుడు రైస్ వేసేసుకుందాం, అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూడండి ఈ విధంగా బాగా రైస్ వేసుకొని మిక్స్ చేసేసుకొని, సో ఇది అయ్యేలోపు ఇంకో పెద్దదండి అంటే ఇప్పుడు 1 kg చికెన్ 1 kg రైస్ కాబట్టి ఒక పెద్ద గిన్నె తీసుకొని దానికి ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకుందాం, కొంచెం ఆయిల్ వేసుకొని. సో ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి చికెన్ తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది పక్కన. సో ఇప్పుడు మనం ఇందులో ఈ బౌల్లో చికెన్ వేసేసుకుందాం. దమ్ ఏదైతే పెడదాం అనుకుంటున్నామో దాంట్లో చికెన్ మొత్తం వేసేసుకొని చూడండి ఈ విధంగా చికెన్ బాగా వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకుందాం బాగా. చూడండి చుట్టూ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి, ముక్కలు ఒకే దగ్గర ఉండిపోవద్దు కదా. సో ఆ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక సో పక్కన బాయిల్ అవుతుంది కదండి ఆ రైస్, ఒక 70% అయ్యాక తీసి ఈ చికెన్ మీద వేసేసుకుందామండి లేయర్గా. చూడండి ఈ విధంగా ఎంత బాగుందో. సో ఇలా పలుకులు ఒక 70% కుక్ అయ్యాక తీసి వేసుకోవాలండి, మరీ మొత్తం కుక్ అయిపోయేలా ఉంచకూడదు. సో ఈ విధంగా అయ్యాక పైన కొంచెం నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా ఇవన్నీ వేసేసుకొని కొత్తిమీర చూడండి ఈ విధంగా కొత్తిమీర కూడా వేసేసుకొని నిమ్మకాయ పిండి వేసుకుందాం. ఒక హాఫ్ నిమ్మకాయ సరిపోతుందండి, పైన నిమ్మకాయ పిండి వేసుకుందాం. సో ఈ విధంగా పైన నిమ్మకాయ పిండి వేసుకున్నాక కలర్ వాటర్ అండి, మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు. మేమైతే కలర్ వాటర్ వేసుకుంటున్నాం, కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి చూడండి ఎంత బాగుందో. సో ఈ విధంగా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసేసాక జీడిపప్పు వేసుకుంటున్నామండి. జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకున్నాం, ఆ జీడిపప్పు వేసేస్తున్నాం. చూడండి ఈ విధంగా వేసాక మూత పెట్టేసుకొని అది స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేశాక పైన దమ్ పోకుండా ఇలా మీ దగ్గర రోకల్ బండ అయినా లేకపోతే ఏదైనా బరువుగా ఉండేది పెట్టేసుకోండి. ఈ విధంగా మేమైతే రోల్ ఉంది కాబట్టి చిన్నది పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుతూ ఇదంతా సైడ్కి అటు ఇటు తిప్పుకుంటూ చేయాలి. సో ఇప్పుడు రెడీ అయిపోయిందండి చికెన్ బిర్యానీ మన రైస్తో, నార్మల్ రైస్తో. సో ట్రై చేయండి తప్పకుండా, చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. కామెంట్లో చేయండి ఎలా ఉందో మీరు ట్రై చేసి ప్లీజ్ అండి. ఎంత బాగుందో చూడండి, చాలా బాగా పీస్ కూడా చాలా ఉడికిందండి. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా నైట్ అంతా, అందుకే చాలా బాగుంది. సో చూడండి ఎంత యమ్మీ బిర్యానీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.